జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు క్రైస్తవ ఓటు బ్యాంకును మాత్రమే టార్గెట్గా చేసుకొని రాష్ట్రంలో రాజకీయాలు నడుపుతూ వచ్చాడు. ఆ విషయం మనందరికీ తెలుసు. క్రైస్తవ సమాజానికి నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. బైబిల్ని, రాజ్యాంగాన్ని వేరువేరుగా చేసి చూడండి. క్రైస్తవ సమాజం ఎవరైనా సరే, బైబిల్ అనేది మన మనసుకు సంబంధించిన విషయం. మనం నలుగురు ఎక్కడ కూర్చున్నా ఏ మతాన్నైనా ప్రార్థించవచ్చు, ఏ దేవుడినైనా ఆరాధించవచ్చు, మన కోరికలు ఏవైనా సరే మనసులో భగవంతుడికి విన్నవించుకోవచ్చు, దేవుడికి. కానీ రాజ్యాంగం అనేది ఈ సమాజంలో మనతో పాటు ఉన్న అన్ని కులాల్లో మన స్థానం ఏంటి, మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, మనం చదివించుకుంటున్న పిల్లల భవిష్యత్ ఏంటి, తర్వాత ఈ సమాజంలో మన రక్షణ ఏంటి, ఇలాంటి అన్ని అంశాలతో ముడిపడింది భారత రాజ్యాంగం. అందులో భాగంగానే నాకు తెలిసి, నా ఊహ తెలిసాక, నాకు ఇప్పుడు 33 ఏళ్ళు, నాకు ఊహ తెలిసాక ఫస్ట్ రాజకీయాల్లో తెలిసిన విషయం మాగుంట సుబ్బరామిరెడ్డి గారి మరణం. ఆ తర్వాత రాజకీయాల్లో నాకు ఒంగోలు శాసనసభ్యులు ఎవరు అంటే మన ప్రస్తుత శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారే తెలిసి, ఇంకెవరు తెలియదు. మధ్యలో ఒక 5 ఏళ్ళు ముక్తునదలపాడు నుంచి, త్రాగుడి నుంచి ఒంగోలు రావాలి అంటే ఆ దారి పొడుగుతో డంపింగ్ యార్డ్ ఉండి పొగ ముక్కులిట్ట మూసుకొని వచ్చేవాళ్ళం మేము. ఆ ముక్కులు మూసుకొని వచ్చే దౌర్భాగ్య దుస్థితి మాకొక్క జనార్దన్ గారు శాసనసభ్యులుగా చేసిన టైంలోనే పోయింది. ఇప్పుడు ప్రశాంతంగా ఆ రోడ్డును అందరూ తిరగలుగుతున్నారు. తర్వాత మా ఊరుకున్న మట్టి రోడ్లు, వీధి పంపులతో కొట్లాట్లాడుకునే మా పరిస్థితి అంతా మారిపోయి ఇంటి పైపులు వచ్చింది, మా ఊరికి సిమెంట్ రోడ్లు వచ్చింది, మా ఊరిలో డ్రైనేజీలు వచ్చింది జనార్దన్ గారి టైంలో. ఆ 5 ఏళ్ల కాలంలో నేను ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఎప్పుడూ చూడనటువంటి అభివృద్ధి నేను చూసా. అంతకు ముందు చూడలేదు, మళ్ళీ 5 ఏళ్లలో, ఈ 4.5 ఏళ్ళు 5 ఏళ్ల కాలంలోనూ చూడలేదు. ఈ విషయం మీ అందరికీ తెలుసు. కొత్తగా నేను ఇప్పుడు జనసేన పార్టీ నుంచో లేదంటే జనార్దన్ గారికి మద్దతుగానో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ప్రతి ఒక్కళ్ళు మనం అందరం గమనించిన విషయం ఇది. ప్రజలకు సంబంధించిన అంశాలన్నింటినీ పక్కన పెట్టి కేవలం సంక్షేమ పథకాల పేరుతోటి వాటితోనే గెలిచేస్తాం మేము, వాటితోనే మళ్ళీ అధికారం స్థాపిస్తామని చెప్పేసి క్రైస్తవ ముసుగులో బైబిల్ చేతిలో పెట్టుకొని వచ్చి మళ్ళీ మిమ్మల్ని ఓట్లు అడగడానికి వస్తుంది ఒక సైతాన్. గుర్తుపెట్టుకోండి, కలియుగ యేసు ప్రభునని చెప్పేసి నమ్మిస్తున్నారు. కలియుగ యేసు ప్రభు కాదు, బైబిల్ ముసుగులో, రాజకీయ నాయకుడు ముసుగులో వస్తుంది సైతాన్. 5 ఏళ్లుగా మనల్ని కబళించి వేసింది. కల్తీ మద్యం పేరుతో మనల్లో ఎంతో మంది ప్రాణాలు కూడా తీసింది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. మీరు మళ్ళీ చెప్తున్నానమ్మా, మీ కుటుంబంలో ఎవరైనా సరే, మీ భర్త తాగుబోతా, మీ కొడుకు తాగుబోతా, మీ తండ్రి తాగుబోతా, ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి గనక ఈసారి ఓటేస్తే మళ్ళీ ఎలక్షన్ టైంకి మీ ఇంట్లో వాళ్ళని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. గుర్తుపెట్టుకోండి. ఎంతమంది ఆడబిడ్డలు 30 ఏళ్ళు కూడా నిండక ముందు వితంతువులై రోడ్డును పడ్డారు, ఎంతమంది చిన్నపిల్లలు తండ్రులను కోల్పోయి అనాథలయ్యారో మీ అందరికీ తెలుసు. మీ చుట్టుపక్కల చాలా మంది చనిపోయి ఉంటారు. చూసుకోండి, లివర్ పాడైందని, పేగులు పాడేయని, ఊపిరితిత్తులు పాడేయని చెప్పేసి రకరకాల కారణాలతోటి. దీనికి కారణం ఏంటి? ఎప్పుడు 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి తాగుతున్న వాళ్ళు ఎప్పుడు చెడిపోను అవయవాలు ఈ 4 ఏళ్ళలో ఎందుకు చెడిపోయాయి? మీకు అమ్మఒడి పేరుతోటి, ఆసరా పేరుతోటి, ఇంకేంటేంటి పథకాల పేరుతోటి సంవత్సరానికి 10,000 15,000 మీ అకౌంట్లో వేసి ఈ జగన్మోహన్ రెడ్డి మీ భర్తలతోటి విషం తాగించి చంపి మిమ్మల్ని రోడ్డును వేస్తున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి నిలబెట్టినటువంటి ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గనక మీరు ఓటేస్తే మీ కుటుంబంలో తాగుడుకు బానిసలైన వాళ్ళ మరణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి ఆపలేడు. గుర్తుపెట్టుకోండి. అదే మీరు దామచర్ల జనార్దన్ గారికి గనక ఓటేస్తే ఆ కల్తీ మద్యాన్ని ఈయన ఆపగలడు. మీ కుటుంబంలో ఉన్న మగవాళ్ళందరికీ ఆరోగ్యాన్ని ఈయన ప్రసాదించగలడు. ఎందుకంటే రాబోయే జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం కల్తీ మద్యాన్ని పూర్తిగా నిషేధించి, అలాగే రాష్ట్రంలోకి డ్రగ్స్, గంజాయి సరఫరాను కూడా ఆపివేసి ఆరోగ్యవంతమైన మద్యాన్ని అందించింది. ఎందుకంటే పూర్తిగా నిర్మూలించలేని పరిస్థితి. దానికి కారణం కూడా మీరు ఓటేసినట్టు ఈ కలిగే యేసు అని చెప్పి ఓటేసిన జగన్మోహన్ రెడ్డి. ఈ 25 ఏళ్లలో మద్య నిర్మూలన మనం చేస్తే వాళ్ళ కోట్ల రూపాయలు ముందుగానే డబ్బు కట్టాల్సిన పరిస్థితి రాష్ట్రానికి ఏర్పడింది. అట్లాంటి పరిస్థితిని క్రియేట్ చేసిన జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పథకాల పేరుతో మోసపోకుండా కళ్ళనీళ్ళు పెట్టుకుంటాడు. అప్పుడప్పుడు మన ఒంగోలు కమల్ హాసన్ ప్రెస్ మీట్లు పెట్టి మీ అందరికీ తెలిసిన విషయమే. ఆడబిడ్డల మీదకేమో కొడుకుల్ని, ఊరకుక్కలందరినీ వదిలేస్తాడు. వాళ్ళతో వీడియోలు చేయించడాలు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడించడాలు. అట్లా మా కన్నీళ్ళు కనిపించవు ఈ కమల్ హాసన్కి. మేము బాధపడతామని ఊహించడు. ఆయనకు మాత్రం పదవి ఎవరు, టికెట్ ఎవరు అనుకున్నప్పుడు మాత్రమే ఎక్కడ లేని అసలు గ్లిజర్ పెట్టాడు, గ్లిజర్ నేను వేసుకొని వస్తాడు, జేబులో చెయ్యట పెట్టుకున్నట్టు అనుకోవడానికి. కానీ కళ్ళనీళ్ళు రావడం లేదు. నిజంగా నడిపోతుందో నాకైతే తెలియదు. నేను 2-3 ప్రెస్ మీట్లు చూసాను. నేను పెద్దగా ఫాలో అవ్వను. నేను 2-3 ప్రెస్ మీట్లు చూస్తే ఎక్కడ లేని కళ్ళనీళ్ళు కారుస్తున్నాడు. నాకు చిన్నప్పటి నుంచి ఒక మాట చెప్తారు, ఎప్పుడు నవ్వి ఆడవాళ్ళను ఏడిసే మగోడిని నమ్మకూడదని చెప్పేసి. మరి ఈ బాలినేని శ్రీనివాసరెడ్డిని నమ్మాలో నమ్మకూడదో మీరే డిసైడ్ చేసుకొని రాబోయే రోజుల్లో ఈ కళ్ళబొల్లి కబుర్లు చెప్పే ఒంగోలు కమల్ హాసన్ని రాజకీయాల నుంచి దూరంగా పెట్టి ప్రజల అభివృద్ధి కోసం, ఒంగోలు అభివృద్ధి కోసం నిరంతరం పోరాడుతూ గతంలో ప్రూవ్ చేసుకున్నాడు. వాళ్ళు కొత్తగా చెప్పట్లేదు. గతంలో 5 ఏళ్ల పాటు
ఒంగోలుని ఏ స్థాయిలో అభివృద్ధి చేశారో మీ అందరికీ తెలుసు జనార్దన్ గారు. ఆయన చేసిన పనిని చూసి ఓటేవండి. వాళ్ళ భారీ మెజారిటీ తోటి అసెంబ్లీకి పంపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఒంగోలు ప్రజానికాన్ని అలాగే 30 డివిజన్ ప్రజల్ని కోరుకుంటూ మరొక్కసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.